అమ్మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయినట్టుంది. స్టాప్. మధు 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 రే మధు ఏమైందిరా? మధు లే అన్నయ్య. మధు అన్నయ్య ఏమైందిరా? తనయా వాటర్ బాటిల్ తీసుకురా. మధు రే మధు మధు ఏమైందిరా? అమ్మా మధు మధు రే మధు ఎలా జరిగిందండి? తెలీదమ్మా, నేను వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది. పాప అమ్మాయి ఎవరో గాని నా దగ్గర ఉన్న పాలతో తన సొంత మనిషిలాగా ఒంటి మీద బురదంతా కడిగేసింది. ఆ అమ్మాయి ఎవరు? తెలీదమ్మా, తను దావం దావం అంటుంటే మంచినీళ్ళు తెస్తానని వెళ్ళింది. ఆ అమ్మాయి మీ అబ్బాయిని కాపాడిందమ్మా. ఆ అమ్మాయి వస్తే ఈ గాజు తనకివ్వండి. అట్లాగేనమ్మా. రే మధు మధు ఏమండి అతనేడి? వాళ్ళు వచ్చి ఇప్పుడే కార్లో తీసుకెళ్లారమ్మా. పోనీలే, తను బానే ఉన్నాడు కదా. ఆ, ఆ. ఇది తీసుకో. దేనికమ్మా? నీకు మాత్రం పాలు ఊరికే వస్తాయా? వద్దమ్మా. పర్వాలేదు, మొహమాట పడకు. సరే అమ్మా. అమ్మా హ్మ్? వచ్చినమ్మా, ఈ గాజు మీకిమ్మంది. నాకా? ఎందుకు? చూస్తే గొప్పెండి బిడ్డలా ఉన్నాడు. అనాథలో రోడ్డు మీద పడుంటే సొంత మనిషిలా సాకావు. అంతకంటే ఏం కావాలమ్మా? తీసుకో తీసుకో అమ్మా. అబ్బా కూర్చో తల్లి. అత్త, నేను అందంగా ఉన్నాను కదూ? మా బుజ్జి బంగారు తల్లిలా ఉన్నావు. గాజులు ఏ సెట్లో వేద్దాం? ఇది. అత్త, నీ టేస్ట్ మృదుల టేస్ట్ సేమ్ టు సేమ్. నా కూతురే ఇది. మీ ఇంట్లో అందరూ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటారత్తా, ఒకేలా ఆలోచిస్తారు కూడా. అదే మా ఇంట్లో అయితే మా మమ్మీ ఒక టైపు, మా సిస్టర్ ఒక టైపు, మా డాడీ ఒక టైపు, నేను ఒక టైపు. అంతా ఉప్మా బ్యాచే. నోర్ము ఇవే. పెద్ద ఆరిందాల్లా ఎలా మాట్లాడుతుందో చూడు. సరే అమ్మా, నువ్విక్కడ దీన్ని రెడీ చేస్తూ ఉండు, నేను వెళ్ళి అక్కడ పనులు చూస్తాను. ఇంకేం పనులున్నాయి? అన్ని పనులు నేను చేసేసాను కదా. కనీసం వచ్చిన వాళ్ళని పలకరించేంత చిన్న చిన్న పనులైనా నన్ను చేయనివ్వవే. చాలా బాగా రెడీ చేశారు. ఏయ్, ఏంటి దగ్గరుండి రెడీ చేస్తున్నా? అది కాదు సరియు. సరేయా అంటే నువ్వు నేను ఈక్వలా? నన్ను పేరు పెట్టి పిలిచే రేంజ్ అనేది? ఏంటి కళ్ళలోకి చూస్తున్నావు? చెప్పాను కదా, నేను మాట్లాడేటప్పుడు తల దించుకొని ఉండాలని. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఒక్కసారి చెయ్యంటే తెలుసుకునే వాళ్లే అయితే ఇంతకాలంగా ఇక్కడే పడి ఎందుకుంటారు సరియు? ఎందుకమ్మా మీరు మృదులని హర్ట్ చేస్తున్నారు?
తనేం తప్పు చేసిందని? యామిని, యు డోంట్ టాక్. నువ్వు చిన్న పిల్లవి, నీకు అప్పుడే అర్థం కాదు. చూడు మృదుల, 2 రెళ్ళు 4 అనేది బడి లెక్క. ఎవరు ఎక్కడ ఉండాలి అనేది బతుకు లెక్క. ఆ లెక్క తప్పితే 0 వస్తుంది. ఈ లెక్క తప్పితే బతుకు శూన్యమైపోతుంది. నీకు తెలుగు అర్థం అవుతుందని చెప్పాను. సరియు చెప్పినట్టు మా ముందు తలదించుకుని ఉండడమే కాదు, మేమున్నప్పుడు కాస్త దూరంగా ఉండడం అలవాటు చేసుకో. అది నీకే మంచిది. ఇంకా చూస్తే ఇక్కడే నుంచున్నావేంటి? వెళ్ళిక్క నుంచి. One minute. ఎంత అందం అవసరమా నీకు? Get out! Hey, నువ్వు కూర్చో. నిన్ను నా స్టైల్లో నేను రెడీ చేస్తాను. ఏం అక్కర్లేదు. ఏంటి మమ్మీ ఇది? దాన్ని సపోర్ట్ చేస్తుంది. చిన్న పిల్లలకి మట్టిలో ఆడుకోవడం సరదా. ఊహ తెలిస్తే అదే చేతులు దులిపేసుకుంటుంది. మృదుల, ఏమైందే? మొహం మీద పౌడర్ ఏంటి? ఏమైందమ్మా? అయ్యో ఏం లేదమ్మా, ఏదో పొరపాటున పడింది. అమ్మకు తెలియకుండా అబద్ధం చెప్పావు సరే. అమ్మ మనసుకు తెలియకుండా ఏం చేస్తావు తల్లి? అమెరికా అమ్మ వాళ్ళేమైనా బాధ పెట్టారా? అబ్బా అబ్బా అబ్బా, ఏం పర్ఫార్మెన్స్ మీ తల్లి కూతుళ్ళది. ఫ్రీగా ఫినాయిల్ తాగే మీకే ఇంత కొవ్వుంటే కాబోయే ఇంటి కోడల్ని నాకెంతుండాలే? మీతో గొడవ పడే ఉద్దేశం, ఆలోచన మాకు లేవండి. మా గురించి మీరు పొరపాటుగా అనుకుంటున్నారు. నార్మోయ్ 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 నార్మోయ్. మీ గురించి ఆలోచించటమే పెద్ద దండగా, ఇంకా పొరపాట్లు గ్రహపాట్లు. తాడు లేని బొంగరం నువ్వు, మొగుడు లేని పెళ్ళం మీ అమ్మ. భలే ఉన్నారే తోలు బొమ్మల్లా. థు, సిగ్గులేని జన్మలు. మా అమ్మనేమి అనద్దు. ఫంక్షన్కి వచ్చేది ఎవరో తెలుసా? మామూలు వ్యక్తి కాదు, కోవెలమ్ముడి బ్రాహ్మణీదేవి. 60 అణుబాంబులతో సమానం. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. మైండ్ ఇట్. ఏడవకు మృదుల. నిన్నిలా అంటుంటే ఎలా ఉంటుందమ్మా? ఈ ఇంటి దేవతా దేవుళ్ళ ఆశీర్వాదాలు నీకుంటే చాలు. ఎవరి మాటలు నిన్నేమీ చేయలేవమ్మా. అవునమ్మా, నన్నిలా కన్నీళ్లతో చూస్తే అమ్మగారు తట్టుకోలేరు. బ్రాహ్మణి గారు వచ్చే సంతోషంలో ఉన్నారు. ఆ సంతోషం
నా వల్ల పాడవకూడదు. ఇది కూడా బాగాలేదు. ఇది కూడా సరిపడం లేదు. నా కలర్కి అసలు ఏది సెట్ అవట్లేదు. అది ఇది సరిపోతుందేమో. హే టిప్పుదానా, ఏయ్ అలా అన్నావంటే చంపేస్తా టవర్గా. ఏంటే బెడ్రూమ్ అంతా బట్టలు షాప్ చేసేసావు? కరెక్ట్ టైంకి వచ్చావురా. ఇన్నాళ్ల తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో అర్థం కావడం లేదు. నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్. ఆ బ్లాక్ డ్రెస్ బానే ఉంది కదా. కలర్ ఓకే, బట్ నా కలర్ ని డామినేట్ చేస్తుందేమోనని భయంగా ఉంది. అబ్బా హా. చూడు బంగారం, ఈ బెడ్రూమ్ లో ఉన్న మిర్రర్ నిన్ను మోసం చేయబట్టి నీకు తెలియట్లేదు గాని నువ్వు అంత అందంగా ఏమి ఉండవే. రేట్ టవర్ గా అలా అన్నావంటే ఏయ్, టిప్పు టిప్పు, అరే ఏ టిప్పు 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 టిప్పు. లేకపోతే అంటే ఇంట్లో ఎవరు ఎలా ఉండాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎన్నింటికి తినాలి, ఎన్నింటికి పడుకోవాలి అన్ని డిసైడ్ చేసేది ఎవరు? అమ్మే కదా, తన్నే అడుగు. నేను అడగాల్సిన వాళ్ళు వేరే ఉన్నారులే. ఎవరో చెప్పనుగా. చూడు, ఈ డ్రెస్ అని రిప్లై వస్తుంది. అబ్బా చూసావా, ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడని చెప్పానా? చేస్తాడు అంటే చేస్తాడు కాదు, దీది చేసింది. ఏ ఛీ. తనయా, హాయ్ మామ్. మామ్, నువ్వింకా రెడీ కాలేదా? అది ఈ డ్రెస్ బాలేదు. ఈ ఆరెంజ్ డ్రెస్ వేసుకో. అంటే అమ్మా, నీ సెలక్షన్ సూపర్. ఆరెంజ్ డ్రెస్ చాలా బాగుంది. కాకపోతే పిన్ని వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళ ముందు మనం గ్రాండ్ గా కనిపించాలి కదా, అందుకని. అలాగే ఉన్నాం కదా. అది వాళ్ళకి తెలియాలి కదా. మమ్, నువ్వే కరెక్ట్. ఆరెంజ్ డ్రెస్ ఓకే. లేదు, నువ్వే కరెక్ట్. ఈ డ్రెస్సే వేసుకో. సరే మామ్. బ్రాహ్మణి, వెళ్దామా? 1 minute. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇష్టం అయిన మనుషుల కోసం ఇష్టం లేని వాళ్ళింటికి వెళ్తున్నావు. మనం చీ అంటున్నా, దగ్గరవ్వాలని చూసే మనసులు వద్దని దూరంగా జరుగుతున్నా, మనల్ని దగ్గర చేసుకోవాలనుకునే మనుషులు చాలా మందే ఉంటారక్కడ. అత్తయ్య, మావయ్య అంటూ చుట్టరికాలు కలుపుకోనక్కర్లేదు. ఆ చుట్టరికాలు మనకి ఎప్పటికీ అక్కర్లేదు.
ఫంక్షన్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వెళ్దాం పదండి. నిన్ను ఇటివ్వు. ఏయ్, ఫోన్ ఏరా గర్ల్ ఫ్రెండా? కాదే ఫ్యాన్స్. ఓహో, అన్నయ్య గారికి ఫ్యాన్స్ ఉండరు బాబు, ఆహా. భక్తురాళ్లే ఉంటారు. మాట్లాడు మాట్లాడు. హలో, నేను మాన్సి. ఫంక్షన్కి వస్తున్నారు సీనియర్? మా అమ్మ బర్త్డే అని చెప్పాను కదండి. పైగా ఇవాళ మా ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉంది. అస్సలు కుదరదా? అస్సలు కుదరదు. కొంచెం కూడా? కొంచెం కూడా కుదరదు. అరే జర సోచో, బోలో నా, జర आओ जी. అస్సలు ఛాన్సే లేదు. తినమ్మ జీవితం. 6 అడుగుల అందమైన అమ్మాయిని ఫంక్షన్ కి రారా మగడా అంటే అమ్మా అమ్మమ్మ అంటున్నాడు. హౌలేగాడు. ఛీ! రాధా, ప్రేమొద్దు ప్రేమొద్దు అంటే ప్రేమించు ప్రేమించు అన్నావు. ఇప్పుడు ఏమయ్యింది? సాలిగాడు కాలుతుందని. మానసి, ఇంకా ఈ డ్రెస్ లోనే ఉన్నావా? ఈ తొక్కుల ఫంక్షన్ కి ఈ డ్రెస్సే ఎక్కువ. పోవే ముద్దమందరం. అది కాదు మాన్సి, ఈ ఫంక్షన్ కి అమ్మ మంచి డ్రెస్ కొంది కదా. ఫస్ట్ టైం మీ బ్రాహ్మణి అత్తయ్య కూడా వస్తుంది. నేను రావాలనుకున్న వాళ్ళే రానప్పుడు ఎవరొస్తే నాకేంటి? అది కాదు మాన్సి. నేను అసలే మూడౌట్లో ఉన్నా. నువ్వు దిమాగ్ తినకు. చిరాకేస్తే బిగినీలో వస్తా. ఛీ, నిన్ను. అయినా ఎందుకంత చిరాకులో ఉన్నావు? సోదిగాడు, ఆ మ్యాడీగాడు ఫంక్షన్ కి రానన్నాడు. వాడు రాని ఫంక్షన్ కి నేనెట్లా ముస్తాబైతే పాప? నువ్వు రంగయ్య, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయమ్మా. ఇతను